ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలిలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఏపీ అసెంబ్లీ మండలిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై పెట్టిన తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై శాసనమండలిలో దుమారం రాజుకుంది. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ అంబటి రాంబాబుపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. అంబటి రాంబాబును కించపరిచేలా మాట్లాడటంతోనే అంబటి అలా మాట్లాడారని చెప్పుకొచ్చారు. దానికి కౌంటర్గా మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం వైసీపీ నేతలకు చేత కాదన్నారు. దాడి చేసి ఆయన అదే పద్యాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్షియల్ ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రియలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఇంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీద వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ పంపులు సంస్కృతి ఉంది అధ్యక్ష. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అరికట్టాల్సిన బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యతను విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారట. ఒక తల్లిని అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు అయిపోవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. టేక్ ఇట్ ఫ్రమ్ us. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరి తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరి తల్లైనా, ఎవరి చెల్లైనా, ఎవరి అక్కైనా మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. ఇది ఎందుకు రాజకీయాల్లో తల్లులు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం నాకే అర్థం అంటే అధ్యక్ష. మీరు ఎప్పుడు ఇలాంటి వాక్యాలు చూడలేదు, ఇలాంటి పౌషపం చూడలేదు. మేము అంబటి రాంబాబు అనే వ్యక్తి ఆయన్ని తిడితే ఆయన తల్లి కాదా? ఆయన తల్లి కాదా? ఆయన తల్లిని తిడితే ఆయన ప్రేరేపిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు. తప్ప ఆయన తల్లి ఒకటి, మీ తల్లి ఒకటి, నా తల్లి ఒకటే, అందరి తల్లి ఒకటే. మీ తల్లి నా తల్లి అందరి తల్లి ఒకటే. కానీ ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఈ సాంప్రదాయం కాదు అధ్యక్ష. వాయిస్ పెంచేంతట్లోనూ గట్టిగా మాట్లాడటంలోనూ ఇమోషనల్ పెంచడంలోనూ ప్రదర్శించ అధ్యక్ష. సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలి అధ్యక్ష. ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? మీకు అధికారం దేనికి ఇచ్చారు? అధికారం చేతిలో తీసుకొని మీ ఇష్టారాజ్యంగా చలాయించమనా? అధికారంగా మీ సూచనల మీద వచ్చి కేసులు పెట్టమనా? బొత్స గారు మీరు ఒక మాట అన్నారు. మీరు ఆధారాలు ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్ అంటున్నా. మా కార్యకర్త భారతిరెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే, ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఏం చేశారు సార్? ప్లీజ్, మీరు ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానించడం మీరు ఏం చేశారు? ఒక్క నిమిషం ఎల్ఓపి గారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా మీరు తేల్చి చెప్పండి ఫస్ట్ మాకు.